హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ ఫర్ ఫన్. ఈరోజు ఆలూ కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తిరగబాతుకి ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. తరువాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగనివ్వాలండి. నేను 2 టమోటోలను తీసుకొని అవి సన్నగా కట్ చేసి వేసుకున్నాను. టమోటోలు కూడా బాగా మగ్గిన తర్వాత పీల్ తీసిన ఆలూస్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. అందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్నాను. అలాగే స్టవ్ మీద 2 మినిట్స్ ఉండిచ్చానండి, ఉప్పు కారం బాగా పడతాయనేసి. తరువాత ఎండు కొబ్బరి, పల్లీలు, వెల్లుల్లిపాయలు గ్రైండ్ చేసుకున్నానండి మిక్సీలో వేసి మెత్తగా. అది కూడా పౌడర్ వేసుకున్నాను. తరువాత 1.5 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకున్నానండి. తరువాత మన గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకున్నాను. గ్రేవీ కొంచెం గట్టిపడి ఆలు ఉడికేదాకా స్టవ్ మీద ఉండిచ్చానండి. నేను ఈ ఆలు కుర్మా పూరీలోకి తిన్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఆలు కుర్మా వేడివేడిగా రెడీ అయిందండి. ఈ రోజు టిప్ ఏంటి చెప్పడం లేదు అనుకుంటున్నారా? ఈ రోజుటి టిప్ ఏంటి అంటే, గ్రేవీ కర్రీస్ చేసేటప్పుడు కింద అడుగు అంటుతుంది కదా అండి మాడిపోయినట్లుగా. అప్పుడు మాడిపోయింది అని పాడేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఉంటే మళ్ళీ నార్మల్గా వస్తుందండి కర్రీ. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఆలు కుర్మాని పూరీలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చెప్పిన విధంగా ఆలు కుర్మాని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.